హలో అండి, నేను మీ శ్రీరామ్ శ్రీకాకుళపు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ యశోద హాస్పిటల్ సోమాజిగూడ. ఈరోజు మనం అన్నిటికన్నా ఇంపార్టెంట్ టాపిక్ ఆల్కహాల్కి ప్యాంక్రియాస్కి ఉన్న రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుందాము. సో ఆల్కహాల్ మూలంగా ప్యాంక్రియాటైటిస్ వస్తుందా, ఎవరిలో వస్తుంది, ఎంత ఆల్కహాల్ తాగితే వస్తుంది, ప్యాంక్రియాటైటిస్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఐదర్ ఆల్కహాల్ మూలంగా కానీ లేకపోతే వేరే రీజన్స్ మూలంగా కానీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవచ్చా, ఇవి యూజువల్లీ మాకు వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో ఆల్కహాల్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ డైరెక్ట్ టాక్సిన్ టు ప్యాంక్రియాస్. అంటే ఆల్కహాల్ మూలంగా వచ్చిన ఫ్రీ రాడికల్స్ మూలంగా, ఆల్కహాల్ మెటబోలైజ్ అయినప్పుడు ప్రొడక్ట్స్ మూలంగా అవి ప్యాంక్రియాస్లోకి వెళ్ళడం మూలంగా ప్యాంక్రియాస్ సెల్స్ డ్యామేజ్ అయ్యి అవి లీక్ అవ్వటం మూలంగా ప్యాంక్రియాస్లోని ఎంజైమ్స్ లీక్ అయ్యి ఆటో డైజెషన్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది అనమాట. సో ఎంత ఆల్కహాల్ తాగితే వస్తుంది? సో యూజువల్లీ ఏంటంటే ఒక ఆల్కహాల్ని యూనిట్స్లో కొలుస్తాము. అంటే 10 grams ఆఫ్ ఆల్కహాల్ విచ్ ఈస్ ఈక్వల్ టు 30 ml ఆఫ్ విస్కీ ఆర్ ఒక 330 ml ఆఫ్ బియర్ ఈస్ 1 unit ఆఫ్ ఆల్కహాల్ అంటాం అనమాట. అంటే 1 drink ఆఫ్ ఆల్కహాల్ అంటాం. సో మేల్స్లో రోజుకి 4 to 5 డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి కానీ, ఫీమేల్స్లో రోజుకి 2 to 3 డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి కానీ ఆల్కహాల్ ప్యాంక్రియాటిస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. రెగ్యులర్గా తాగే వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇవి కాకుండా బింజ్ డ్రింకింగ్ అంటాం. బింజ్ డ్రింకింగ్ అంటే ఏంటి? డైలీ ఒకటేసారి 8 డ్రింక్స్ కన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళకి సింగిల్ టైం తాగినా ప్యాంక్రియాటైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవి కాకుండా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, లావుగా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ స్మోక్ చేస్తున్న వాళ్ళకి, తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకున్నా సరే ప్యాంక్రియాటైటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఒకసారి ఆల్కహాల్ మూలంగా ప్యాంక్రియాటైటిస్ వచ్చినట్టయితే ప్యాంక్రియాటైటిస్ సివియారిటీ అనేది మైల్డ్ నుంచి సివియర్గా ఉంటుంది. అంటే మైల్డ్ ప్యాంక్రియాటిస్ అంటే జస్ట్ నొప్పి వస్తుంది, 1-2 డేస్లో పెయిన్ తగ్గిపోతుంది. బట్ సివియర్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వటము, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ మొత్తం బాడీలో కలిసి మొత్తం సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ రావటము, కిడ్నీస్ ఫెయిల్ అవ్వటము, లంగ్స్ ఫెయిల్ అవ్వటము, అకేషనల్లీ ప్రాణానికి ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఆల్కహాలిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది చాలా సివియర్ డిసీజ్గా మేము పరిగణిస్తామన్నమాట. సో ఒక్కసారి ప్యాంక్రియాటైటిస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు. అంటే ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, 1 year అయిపోయింది, తగ్గిపోయింది, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ వస్తుందా అని అడుగుతారు. ఇట్లాంటి కండిషన్లో కూడా ఒక్కసారి ప్యాంక్రియాటైటిస్ వచ్చిందంటే దెర్ ఈస్ నో సేఫ్ లిమిట్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్. అంటే ఇంకొకసారి డ్రింక్ చేసినా మళ్ళీ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుని ఆల్కహాల్కి దూరంగా ఉండాలని థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.